సంక్షేమ పథకాలు ఇస్తే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తుంటే పోలీసులు అక్కడ ఎందుకు వస్తున్నారు? మీరు నిజంగానే మంచి పరిపాలన చేస్తే ఎమ్మెల్యేని ఇక్కడో ఇంకో చోటికి ఇంకో చోటికి ఎక్కడో అనిల్ కుమార్ యాదవ్, ఎక్కడ నీటిపారుదల శాఖ చేసిన అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నుంచి మా పల్నాడు జిల్లాకి రేపు నర్సాపేట ఎంపీకి ఎందుకు వస్తున్నాడు? అక్కడ పనికిరాని కాకి బంగారు వీడికి రాంగ్ మేలు బంగారు వెళ్ళద్ది అంటే వీళ్ళు ఎక్కడికక్కడికి ప్రజలను ఇబ్బంది పెట్టారు. ప్రజల్లో స్థానికంగా వ్యతిరేకతుంది. వీళ్ళని మార్చి ఇంకో చోట పెడితే అక్కడ ప్రజలకి వీళ్ళు కొత్త కాబట్టి మనం ఎట్టగట్ట మాయ చేసి బటన్ల ద్వారా సంక్షేమ పథకాల ద్వారా ఎవరైతే వాళ్ళ నాయకులు లబ్ధి చేశారో వాళ్ళని మాయ చేసి మీ ద్వారా ప్రజలను మభ్యపెట్టి మరోసారి అధికారంలోకి వస్తే తర్వాత చూసుకొచ్చేది వాళ్ళ ఉద్దేశం తప్పితే నిజంగా మంచి చేస్తే ఈరోజు ఆయన పరదాలు కట్టుకుని రావాల్సిన అవసరమే లేదు. పోలీసులతో అసలు అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అన్న వై నాట్ 175 అనే ఒక నినాదంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ నాయకులు శ్రేణులందరూ కూడా 175 స్థానాలు గల 175 స్థానాలు ఈసారి వైఎస్ఆర్సీపీ కొడుతుంది, అధికారంలోకి మళ్ళీ వస్తుందని అంటున్నారు. ఏమన్నా 175 స్థానాలకు కొట్టేంత అవకాశం ఉందంటారా? 175 స్థానాలు కొట్టమని చాలు. 175లో మొన్న 175కి 75 అని యాదృచ్ఛికంగా కానీ అనిల్ కుమార్ 75 స్థానాలు అన్న మొన్న. సరే నేనేమంటానంటే నిజంగానే మీరు ప్రజారంజక పాలన చేశారు, నిజంగానే సంక్షేమ పథకాలు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే అందని వాళ్ళకే ప్రయోజనం జరిగిందని మనం అనుకుందాం, ఇళ్ల పట్టాలతో సహా జగన్ కాలనీతో సహా. అదే నిజమైతే స్థానచలనం ఎందుకు చేస్తున్నారు? ఇక్కడున్న ఎమ్మెల్యేని ఇంకో చోటికి, అక్కడున్న ఎమ్మెల్యేని ఇంకో చోటికి. ఏం మీరు మంచి పరిపాలన చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి దాన్ని మంచి పథకాలు ఇచ్చారు కదా, అర్హులైన వాళ్ళకి ఇచ్చారు, ఎందుకు మారుస్తున్నారు? అంటే ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది. దీన్ని ఎలా అంటే ఒక అబద్ధాన్ని పదే చెప్తే అబద్ధం నిజమని చెప్పి నమ్మే రోజులు ఇవి. అందుకని వై నాట్ 175 అన్నారు కానీ 170 స్థానాల క్యాండిడేట్లు వాళ్ళు దొరకట్లేదు. ఇప్పుడు 6 ఎంపీలు ఇప్పుడు స్థానాలు మార్చారు. నిజంగానే వాళ్ళకి గెలిచే అవకాశం ఉంటే ఆ పార్టీ మంచి పథకాలు చేస్తుంటే వాళ్ళ స్థానచలనం ఎందుకు జరుగుతుంది? పార్టీలు ఎందుకు మారుతున్నారు? ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీలు కుప్పలు తెప్పలుగా వస్తున్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు. మరి నిజంగా గెలిచేటట్టు నేటికి ఎందుకు వస్తారు? కాబట్టి ఇది డాంబికాలు మాత్రమే, వాస్తవాలు వాళ్ళకి తెలుసు. ఏంటంటే అన్న ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టీడీపీ నాయకులు కానీ మీరు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ మీరందరూ కలిసి ఒక రాజధానిగా ఉన్నటువంటి అమరావతిని తీసేసి ఈరోజు 3 రాజధానులుగా చేసేయడం అంటున్నారు. దీనిపైన కౌంటర్గా జనసేన మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఒక్క రాజధాని ఉంటేంది, 3 రాజధానులు ఉంటుంది, 33 రాజధానులు ఉంటుంది. ఈరోజు ఒక పేద ప్రజలకు, ఒక మధ్యతరగతి సామాన్యుడైనటువంటి పౌరుడికి జరగాల్సిన న్యాయం, జరగాల్సిన పని ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సచివాలయంలోనే జరిగిపోతుంది కదా. అప్పుడు 33 రాజధానులు ఉంటుంది, ఒక రాజధాని ఉంటే నిజంగా అనుకుందాం. నిజంగా మేము మనసులో 3 రాజధానులు పరిపాలన వికేంద్రీకరణ చేద్దాం, 3 ప్రాంతాల ప్రజలు న్యాయం జరిగింది అనుకుందాం. 2019 ఎన్నికలకు ముందు తాడేపల్లి ఇల్లు కట్టుకున్నానని ప్రారంభోత్సవం చేసి నేను ఇక్కడే ఉంటాను యాడికి పోయాను. ఇదే మనిషి అసెంబ్లీలో ఇదే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఒక ప్రాంతానికి మధ్య చిచ్చు పెట్టడం నాకు ఇష్టం లేదు, నేను రాజధానికి అమరావతిని ఒప్పుకుంటున్నానని చెప్పాడా? మరి మాట తప్పును మడమ తిప్పను అని ఈ మనిషి గెలిచిన తర్వాత 3 రాజధానులు ఎలా అంటాడు? ఏమవుద్ది 3 రాజధానులు ఉండటం వల్ల? ఇప్పుడు 3 ప్రాంతాల జిరాక్స్ సెంటర్లు వస్తాయి, అద్దె భవనాలు పెరుగుతాయి, ఉద్యోగస్తులు అటు ఇటు షిఫ్ట్ అవ్వడం చెప్తే ప్రజాధనం వ్యర్థం అవడం తప్పితే దీనివల్ల ప్రయోజనం ఉంది. నిజంగానే 3 ప్రాంతాలు డెవలప్ చేయాలంటే మంచి ఫ్యాక్టరీలు కట్టండి, మంచి కాలేజీలు కట్టండి. ప్రపంచం అంతా టెక్నాలజీ వైపు వెళ్తుంది, టెక్నాలజీని ఒడిసి పట్టుకునే విశ్వవిద్యాలయాలు పెట్టండి, తద్వారా డెవలప్ చేయండి. 3 రాజధానులు ఉండటం వల్ల ఏం డెవలప్ అవుద్ది? కేప్టౌన్ ఇప్పుడు దక్షిణాఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయి, ఏం ఉపయోగం జరిగింది? మనకి మంచి చేయాలన్న తపన ఉండాలి. వీళ్ళు 3 రాజధానుల పేరుతో ఓదార్పు యాత్రలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ బంజరు భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎన్ని ఎత్తికి రాజధానుల పేరుతో అక్కడ కట్టి ఆ భూములు ఆక్రమించుకోవాలని ఆలోచన తప్పితే ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం లేదు. అందుకని నేనేమంటానంటే 3 రాజధానులు అనేది కేవలం కాలయాపన చేయడం. వాళ్ళు 3 రాజధానులు అంటారు, భూములు ఇచ్చిన రైతులు ఊరుకోరు కదా, కోర్టుకు వెళ్తారు కదా, న్యాయం కోసం న్యాయస్థానాలు ఆశ్రయిస్తారు కదా. మీరు కోర్టుకు వెళ్ళారు కాబట్టి, న్యాయస్థానానికి వెళ్ళారు కాబట్టి మేము చేయలేకపోయినా మళ్ళీ అది కూడా జనసేన తెలుగుదేశం ప్రతిపక్షాల మీద వేసే కుట్ర. ఇప్పుడు జనసేన పార్టీ మీద వైసీపీ వాళ్ళు తీవ్రంగా విమర్శిస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక పార్టీకి రాజు, కానీ ఒక పార్టీకి మాత్రమే రాజు. ఆ రాజు దగ్గర ఉన్నటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కీ ఎడి తిప్పితే పవన్ కళ్యాణ్ గారు అటు తిరుగుతున్నారు. ఇది ఎంత నిజమా కాదా? పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు చెబితే ఈయన పరిస్థితి. అసలు పవన్ కళ్యాణ్ గారిని మేము ఎప్పటి నుంచో రాజకీయాల్లో రాకముందు సినిమా ఫీల్డ్ నుంచి చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ అసలు సొంత నిర్ణయాలు తీసుకుంటాడు కానీ ఒకళ్ళు చెబితే ఈయన పరిస్థితి పవన్ కళ్యాణ్ దగ్గర లేదు. ఇదంతా ఏంటంటే అక్కడ ఏదో జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ నడపాలంటే ఆర్థిక వనరులు ఖచ్చితంగా అవసరం. ఆయన చేతిలో ఉన్న అవకాశం ఏంటి? మరి ఈరోజు జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నటువంటి పార్టీని ఎందుకు అసలు జేడీ లక్ష్మీనారాయణ గారు అంతకుముందు వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళంతా వచ్చి ఆయన దగ్గరికి దానికి ఏదో రాజకీయం తెలియదు, వచ్చి ఆయన దగ్గర పెత్తనం చేసి ఏదో చేయాలని వస్తారు. పవన్ కళ్యాణ్ గారికి 2009 నుంచి రాజకీయ అనుభవం ఉంది. వీళ్ళు చెప్పిన మాటలు ఆయన పరిగణన తీసుకోడు. మా మాట ఎంతోమంది ముఖ్యమంత్రులు తింటారు, పవన్ కళ్యాణ్ ఎందుకండి అని చెప్పి కోపం తెలియాలని చెప్తే ఎన్నికలకు రాకముందు ఎంపీగా పోటీ చేయకముందు ఆయన చేసిన సమాజ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? కొన్ని ఓడిపోయిన తర్వాత ఎక్కడ ఉన్నాడా?
కాబట్టి వీళ్ళు వచ్చి వాళ్ళు ఏదో వ్యక్తిగత అన్యాయం పవన్ కళ్యాణ్ మీద రుద్ది ఆయన మా మాట లేదంటే మీరు ఒక మాట చెప్తాను, వెళ్ళిపోయిన వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ మీద ఏదైనా విమర్శలు చేసిపోయారా? ఈయన మమ్మల్ని డబ్బులు అడిగాడని కానీ అవినీతి చేశాడని కానీ మమ్మల్ని మా పక్క అసభ్యంగా ఏమైనా జరిగినాయా? వాళ్ళు వ్యక్తిగత అన్యాయం అజెండా కోసం. అంటే జనసేన పార్టీ గెలుచుకున్నటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాజుల నుంచి. సో అతను ఒక దళితుడు అనే కారణంగా మీ జనసేన పార్టీ మీటింగ్లకు కానీ మీ జనసేన పార్టీ సమావేశాలకు కానీ తనని పిలవకుండా దూరం పెట్టి తనని ఇది చేశారని ఆ బాధతోనే తను ఈరోజు పార్టీని విడిచిపెట్టినట్టు సమాచార వర్గం. ఇది ఎంతవరకు నిజమా? జనసేన పార్టీలో కులాలు లేవండి. జనసేన పార్టీది ఒకటే కులం, అదే జన సైనికులం. పవన్ కళ్యాణ్ గారు పెట్టింది కూడా జన సైనికులు. అందుకే ఆ రోజు రాజోల నుంచి రాపాక వరప్రసాద్ వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్తుంటే అక్కడున్న జనసేనలు ఫస్ట్ నుంచి మేము వెంట నడుస్తున్నాం, ఇంతకాలం మీ వెంట నడిచాం కాబట్టి మీరు మా వెంట నడవాల్సిన బలవంతంగా తీసుకొచ్చి జనసేన పార్టీలు చేస్తే ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారు అభిమాని జన సైనికుడు ఒక యోధుడిగా పోరాటం చేసి గెలిపిస్తే గెలిచాడు, కానీ ఆయన గొప్పతనం ఇవ్వలేదు. అలాంటి వ్యక్తి ఒక్క సీటు గెలిచింది, అక్కడ అధికార పార్టీ ఇబ్బంది పెడతా ఉంది. ఆ అధికార పార్టీలు చేస్తే మనకు లబ్ధి చేకూరుద్ది, వ్యక్తిగత లబ్ధి చేకూరుద్ది, మన కుటుంబం ఆర్థికంగా డెవలప్, వ్యక్తిగత స్వార్థం వెళ్ళాడు తప్పితే ఎందుకు? ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు కమ్మ, చిల్లపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు చేనేత వికాస్ అధ్యక్షుడు, ఆయన ఒక పద్మశాలి సామాజిక వర్గం. మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనమల్లి శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, ఆయన ఒక యాదవ్ సామాజిక వర్గం. చిలక మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు ధర్మవరం, ఒక రెడ్డి సామాజిక వర్గం. అలా ఎందుకు? ఇప్పుడు తెలంగాణలో గౌడ్ గారు ఉన్నారు మా పార్టీ అధ్యక్షుడు. వీళ్ళంతా ఒక కులం కాదే. ఇవన్నీ వెళ్ళేటప్పుడు ఏదో కారణం లేకుండా ఎందుకు వెళ్ళా ఉంటారు కాబట్టి ఏదో బురజల్లి వెళ్ళాలి కాబట్టి చెప్తున్నారు. కాబట్టి అసలు పవన్ కళ్యాణ్ గారి కులమే నచ్చదు. ఆయనే నాది రెల్లి కులం అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ నేను కాపని చెప్పుకోవడానికి ఎక్కడ ఇష్టపడలా. ఈరోజు కూడా నాకు కాపులు అవసరం లేదు, నాకు జన సైనికులే కావాలి, నా సిద్ధాంతాలు మెచ్చిన వాళ్ళే కావాలన్నాడు తప్పితే కాపులు ఉండండి నేను పవన్ కళ్యాణ్ ఎక్కడ చెప్పలా. అసలు సలహాలు ఇచ్చే కాపులు నాకు అవసరం లేదని మనం తాడేపల్లి కూడా పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పారు. చాలామంది మీ జన సైనికులే, మీ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులే నాదెండ్ల మనోహర్ గారిని తీసేస్తే జనసేన పార్టీ ప్రక్షాళన అవుద్ది, జనసేన పార్టీ అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొద్దో గొప్ప పాపులారిటీ సంపాదించుకోవడంలోనూ సీట్లు సంపాదించుకోవడంలోనూ ముందడుగేస్తుంది అని అంటున్నారు. దీనికి మీరు వాళ్ళకి ఇచ్చే సమాధానం? పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు చెప్పినది, ఆయన సినిమా ఫీల్డ్లో ఉండటం వల్ల హైదరాబాద్లో ఎక్కువ తక్కువ వస్తారు, కానీ పార్టీ కార్యక్రమాలన్నీ నాదెండ్ల మనోహర్ గారు పిఎస్సీ చైర్మన్ అంటే ఎక్కువ అన్నీ తానే చూస్తాడు. పవన్ కళ్యాణ్ గారితో వస్తాను అదే కదా. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఆయన కుదరకను, మళ్ళీ ఆయన డేట్స్ లేకను, ఆయన వేరే కారణాల వల్ల కొంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చి ఉండకపోవచ్చు. ఇచ్చినప్పుడు ఆయన ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. నచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, సహజంగా నాదెండ్ల మనోహర్ మీద బురద చల్లుతారు. కానీ మాకు తెలిసి నాదెండ్ల మనోహర్ గారు మాకు తెలిసిందైతే మాకు చేసిన నష్టం అయితే ఏం లేదు, పిలుస్తాడు, గౌరవిస్తాడు, చిన్న పెద్ద. సార్ మీరు టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, ఓకే బాగుంది. 24 సీట్లలో పొత్తు పెట్టుకున్నారు, బాగుంది. 24 సీట్లు తప్ప మిగతా అన్ని స్థానాల్లో కూడా టీడీపీ పార్టీ మ్యాక్సిమం గెలిచింది అనుకున్నాం. ఒక 50 నుంచి ఒక 60, 70, 80 గెలిచింది అనుకున్నాం. మీ జనసేన పార్టీ లేని కాడ, అంటే టీడీపీ ఉన్న కాడ జనసేన నాయకులు ఉంటారు. సో అప్పుడు వారికి ఏమైనా ప్రాధాన్యత దొరికే ఛాన్స్ ఉంటుందా పార్టీ గెలిచాక? పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు కదా, రేపు గెలిచిన తర్వాత ఓన్లీ ఎమ్మెల్యే సీట్లతో రాజకీయం అయిపోలేదు, ఎలక్షన్ అయిపోలేదు. తర్వాత మీకు తెలిసింది ఏంటి, ఎమ్మెల్యే తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్నో ఉన్నాయి. ప్రతి దాంట్లో 1/3 ఖచ్చితంగా జనసేన పార్టీకి ఇచ్చి తీరాల్సిందే. ఆర్థికంగా బలపడాలన్నా, రాజకీయ అనుభవం రావాలన్నా, పోలింగ్ బూత్లో ఎలా వ్యవహరించాలో తెలియాలన్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా నాయకుల వాళ్ళే ఆర్థికంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. అందుకనే మీరు ఎమ్మెల్యే సీట్లే చూస్తున్నారు, కానీ తర్వాత జరగబోయే నామినేటెడ్ పోస్టులు ఎన్నో ఉన్నాయి. ఖచ్చితంగా మేము పడిన కష్టం, ప్రజల్లో మాకున్న ఆదరణ అంటే అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీకు అవకాశాలు ఇస్తారా? ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా సరే, ఏ రాజకీయ వ్యవస్థలైనా సరే, ఏ వ్యవస్థలైనా సరే, అవసరం తీరేంత వరకు ఒకటి, అవసరం తీరేత ఇంకొక లెక్క ఉంటుంది. ఇది ఖచ్చితంగా, ఎందుకంటే రాజకీయాల్లో ఇది సహజం, 100% సహజం. మీకున్న ఎక్స్పీరియన్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు అనుకోండి. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలుకే నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో రాజకీయ అనుభవం కలిగిన వాడు, ఎంతో రాజకీయ చాణక్యత కలిగినవాడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఈ మాటలు వ్యాలిడ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఆ అనుమానం జనసేన పార్టీలో చాలామందికి ఉంది. కానీ మేమేమంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అతను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం మాకు తెలుసు. కానీ మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మాన్ని పాటిస్తాడా, తర్వాత 1/3 మీకు ఇస్తాడా లేదని అది పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో ఆయన ఆలోచించాలని నేను చెప్తే మేము తీసుకునేది కాదు. మీరు అన్నట్టు చాలామందిలో ఉంది, అది నా దృష్టికి కూడా వచ్చింది. కానీ మేమేమంటాం, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఫైనల్. ఆయన ఒక పొత్తు ధర్మం పెట్టుకున్నాడంటే మాకు కూడా చెప్పకుండా నేను ఏ నిర్ణయం తీసుకున్నా మా జన సైనికులు, మా జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు వీళ్ళందరూ నాతో కలిసి నడుస్తారని ఒక ప్రగాఢ విశ్వాసం తెలిసినప్పుడు ఆయన విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత మేము ఉన్నప్పుడు అది జరగవచ్చు, జరగకపోవచ్చు, మేమైతే పవన్ కళ్యాణ్ గారి వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నాం. సో లాస్ట్గా ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు జరిగేటువంటి ఎలక్షన్ల దృష్ట్యా మీరు ప్రజల్లోకి వెళ్తే, ప్రజల్ని ఓట్లాడడానికి లేదా ప్రచారానికి వెళ్తున్న సమయంలో
ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ జైలుకి వెళ్ళి జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తుందని చెప్పారో, మీరు అన్నారు 175 అని, 150 స్థానాలు దక్కకుండా జనసేన తెలుగుదేశం పార్టీది వస్తాయని స్పష్టంగా ఎన్ని సర్వేలను చేసుకుని ప్రజలు ఆటోమేటిక్గా వెళ్ళింది. ఎప్పుడైతే బీజేపీ గెలిచింది 175 ఈ 3 పార్టీలు కలిసి కొట్టబోతూ ఉన్నాయి. ప్రజల్లో స్పందన కూడా, ప్రజలు కూడా ఎలా ఆలోచిస్తారంటే అండి, గోడ మీద పిల్లిలాగా వీళ్ళు గెలుస్తారా లేదా డౌట్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా మీమాంసలు పడిపోతారు. ఎప్పుడైతే పొత్తు అని చెప్పి సర్వేలన్నీ కూటమికి అనుకూలంగా వస్తున్నాయి, అంటే మనం కూడా గెలిచే పార్టీకి వెళ్దాం అనుకుంటారు. అది మాకు ప్రజల నాడి మాకు చాలా స్పష్టంగా మేము జనాల మధ్యకి వెళ్తున్నప్పుడు ఈసారి మా ఓటు మీకే, కూటమికే అన్నప్పుడు ఖచ్చితంగా ఈ కూటమి ఫలిస్తుంది. ఈ పొత్తు ఏ ఉద్దేశంతో పెట్టారో ఖచ్చితంగా ఆ పొత్తు ఫలిస్తుంది. రాష్ట్ర ప్రజలకు మరో 40 రోజుల్లో మాకు మంచి ప్రభుత్వాన్ని ఇస్తామన్న ప్రగాఢ విశ్వాసం అయితే మాకుంది. 2024లో సంబంధించి జరిగేటటువంటి అసెంబ్లీ ఎలక్షన్ల అనంతరం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పార్టీ జెండా ఎగిరే అవకాశం ఉందంటారండి? ఖచ్చితంగా మేమైతే మనసా వాచ కర్మన ఖచ్చితంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కూటమిలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ కూడా ఉంది, వాళ్ళు కూడా మా పొలిటికల్ కూడా సపోర్ట్గా ఉంటారు. అందులో అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ ఒక పక్క ఉంది, యువ రక్తంతో ఉన్న మేము ఒక పక్క ఉన్నాం. ఈ రెండింటికి మించి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మాకుంది. ఇంక ఈ 3 చాలువా గెలవడానికి? కాబట్టి 100% 24 ఎన్నికల్లో ఉత్తమమైన ఫలితాలు ఈ 3 పార్టీల ద్వారా రాబోతూ ఉన్నాయి. రాసి పెట్టుకొని ప్రజలకు మంచి జరగబోతుంది. లాస్ట్ క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారికి మినిస్టర్ అయ్యే అవకాశం ఉందంటారా? సెంట్రల్ మినిస్టర్ అయ్యే అవకాశం? పవన్ కళ్యాణ్ గారి ఇంతవరకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, ఎంపీ పోటీ చేస్తాం, ఇంకా స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్ర మినిస్టర్గా కేంద్ర మినిస్టర్గా నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పగలను, కానీ పార్టీ అభిప్రాయం నేను చెప్పడానికి లేదు. ఎందుకంటే నేను జిల్లా కార్యదర్శిగా ఉన్నాను కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కింద, లోకేష్ గారి కింద పనిచేయడం మాకెవరికి ఇష్టం లేదు. అందుకని పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఎంపీగా గెలిచి కేంద్రంలో నీతి నిజాయితీకి మారుపేరు కలిగిన నరేంద్ర మోడీ క్యాబినెట్లో ఉండాలనేది మా ప్రతి ఒక్క జన సైనికుడి ఆలోచన. మా ఆలోచన కూడా కేంద్రంలో ఉండాలనే కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే సార్, 2029లో టీడీపీ వర్సెస్ జనసేన అయ్యే అవకాశం ఉందంటారా? ఎప్పుడు? 2029లో భవిష్యత్తు ఇప్పుడు మిత్రపక్షంగా ఉన్నటువంటి 2 పార్టీలు 2029లో టీడీపీ వర్సెస్ జనసేన అయ్యే అవకాశం ఉందా లేదా? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. అంటే కొంతమంది రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారు. జనసేన పార్టీ పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈయన ప్రజల దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటాడు. ఏమో 29లో జరగబోతుందే, మనం ఊహాజనిత వార్తలకు సమాధానాలు చెప్పడం కరెక్ట్ కాదన్నది నా భావన. సో ఇదండి ఈరోజు వినుకొండలో జరుగుతున్నటువంటి సమావేశంలో మనం జనసేన పార్టీ, టీడీపీ పార్టీ 2 పార్టీలని కలుపుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జెండా ఎగరేస్తున్న ధీమాతో చెప్తున్నట్లు మనకు సందర్భం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ టు యువసేన. యువసేన ఇది మనసేన ఛానల్ కాబట్టి జనసేన పార్టీకి సంబంధించి ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆదరించండి. జై జనసేన.